హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్వీట్ షాప్ స్టైల్‌లో లాగానే మైసూర్ పాక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను ఈ మైసూర్ పాక్‌ని ఫస్ట్ టైం ప్రిపేర్ చేశానండి. చాలా బాగా వచ్చింది. టెక్స్చర్ కానివ్వండి, కలర్ కానివ్వండి, టేస్ట్ కానివ్వండి చాలా అద్భుతంగా వచ్చింది. నేను ఈ మైసూర్ పాక్‌ని ప్రిపేర్ చేయడానికి ఏ టిప్స్ ఫాలో అయ్యాను అండ్ అలాగే కొన్ని ట్రిక్స్ అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇక లేట్ చేయకుండా ఈ మైసూర్ పాక్‌ని సింపుల్‌గా అండ్ అలాగే ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? నేను ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పాను కదండీ! ఈ మైసూర్ పాక్‌ని ఫస్ట్ టైమ్ ప్రిపేర్ చేస్తున్నాననేసి. సో, అందుకని నేనిక్కడ 1 గ్లాస్ దాకా శనగపిండిని తీసుకున్నాను. ఎందుకు ఊరికే వేస్ట్ అయిపోతుంది, పాడైపోతాయి అనేసి. ఈ మైసూర్ పాక్‌ని ప్రిపేర్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఈ శనగపిండిని నీట్‌గా జల్లించుకోవాలి. ఇలా ఈ శనగపిండిని జల్లించుకోవడం వల్ల ఏవైనా వేస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే అవి పోతాయన్నమాట. ఇలా జల్లించుకున్నటువంటి శనగపిండిని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ థింగ్ ఏంటి అంటే మైసూర్ పాకంని ఎందులో అయితే యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ గిన్నె మొత్తానికి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోవాలి. మీరు తీసుకునే గిన్నె అనేది స్టీల్ గిన్నె అయినా పర్వాలేదు, సిల్వర్ గిన్నె అయినా పర్వాలేదు. సో కాకపోతే ఏంటి అంటే అడుగు లోతుగా ఉండేటువంటి గిన్నెని తీసుకోండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ గిన్నె మొత్తానికి నేను నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను. మీరు కావాలంటే నూనెనైనా అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ మైసూర్ పాకంను ప్రిపేర్ చేసుకునే దానికన్నా ముందే ఈ నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యిని అప్లై చేసుకున్నటువంటి గిన్నెని కొంచెం సేపు అయితే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయిని పెట్టుకోవాలి. ఈ కడాయి అనేది కొంచెం దళసరిగా ఉండేటువంటి కడాయిని పెట్టుకోవాలి. ఈ కడాయి కాస్త హీట్ అయిన తర్వాత ఏ గ్లాస్తో అయితే శనగపిండిని తీసుకున్నామో సో అదే గ్లాస్తో 2 గ్లాస్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టేసుకొని ఈ ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి. ఈ ఆయిల్ కాస్త వేడేలోపు మరొక స్టవ్ మీద దళసరిగా ఉండేటువంటి కడాయిని పెట్టుకోవాలి. ఈ కడాయిని పెట్టేసుకున్న తర్వాత 1 గ్లాస్ శనగపిండికి 2 గ్లాస్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి షుగర్ అండ్ అలాగే ఆయిల్ ఏదైతే ఉందో 2 ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 2 గ్లాస్ ఆఫ్ షుగర్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ షుగర్ అంతా కరిగేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా షుగర్ అంతా మంచిగా కరిగిపోయింది కదా. ఇప్పుడైతే తీగ పాకం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా వస్తే పాకం వచ్చినట్టు కాదండి, ఓన్లీ స్టిక్కీగా మాత్రమే ఉంది ఇది. ఈ తీగ పాకం వచ్చేంత వరకు మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా పట్టుకుంటే తీగలాగా రావాలన్నమాట. ఇలా వస్తే తీగ పాకం వచ్చేసినట్టు. ఇలా తీగ పాకం అంతా వచ్చేసిన తర్వాత మనం ముందుగా జల్లించుకున్నటువంటి శనగపిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మీరు ఈ శనగపిండిని గరిటతో అయినా కలుపుకోవచ్చు, లేకపోతే విస్కర్తో అయినా కలుపుకోవచ్చు. విస్కర్తో అయితే మంచిగా మిక్స్ అవుతుందన్నమాట. దేనితో కలుపుకున్న లంప్స్ అనేది ఫామ్ అవ్వకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ శనగపిండి అంతా పాకం మొత్తానికి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ శనగపిండిని కలుపుకునే ప్రాసెస్ అంతా మంటను సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. ఈ శనగపిండి అంతా మంచిగా షుగర్లో మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా కాగబెట్టుకున్నటువంటి ఆయిల్ ఏదైతే ఉందో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ప్రతి నిమిషానికి ఒకసారి ఆయిల్ని యాడ్ చేసుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ ఆయిల్ని ఇలా యాడ్ చేసుకుంటూ ఉంటే ఆయిల్ అనేది ఈ పాకం నుంచి సపరేట్ అయిపోతుంది అనమాట. అప్పుడు మైసూర్ పాకం అనేది రెడీ అయిపోయినట్టే అండి. సో ఇక్కడ చూసారు కదా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా రావాలన్నమాట. ఇలా వస్తే మైసూర్ పాకం అనేది రెడీ అయిపోయినట్టు అనమాట. చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తుంటారండి. ఏంటంటే కొంతమందికి ఆయిల్ అయిపోకుండానే పాకం అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఆయిల్ అయిపోలేదు కదా, పాకం అనేది ఇంకా రాలేదనుకుంటుంటారు. సో అందుకని మీరు ఆయిల్ని యాడ్ చేసుకునేటప్పుడు ఈ మైసూర్ పాకం అనేది హార్డ్ కాకుండా చూసుకోవాలి. ఈ మైసూర్ పాకం అనేది మరీ ఎక్కువ హార్డ్ అయిపోయినా కూడా సరిగా రాదనమాట. ఇక్కడ ఈ వీడియోలో మీరు చూసినట్లయితే ఈ విధంగా ఉండాలన్నమాట మైసూర్ పాకం అనేది. ఈ స్టేజ్లో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా నెయ్యిని అప్లై చేసుకున్నటువంటి గిన్నెలో ఈ మైసూర్ పాకాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మైసూర్ పాకంని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. ఇలా మైసూర్ పాక్ని కట్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. మీరు ఈ మైసూర్ పాక్ని పట్టుకుంటే వేడిగా ఉండకూడదండి, కంప్లీట్గా చల్లారేంత వరకు అయితే వెయిట్ చేయాలి. మీరు ఈ మైసూర్ పాక్ని చల్లారబెట్టుకునేటప్పుడు మూత పెట్టేసి చల్లారబెట్టుకోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ మైసూర్ పాక్ అనేది ఎలా వచ్చిందో చూసేద్దామా. చూసారు కదా మైసూర్ పాక్ అనేది ఎంత మంచిగా వచ్చిందో కదా. ఆ కలర్ కానివ్వండి, టెక్స్చర్ కానివ్వండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంది కదా. అంతేనండి, మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది. ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ అలాగే చాలా సింపుల్ కూడా కదా. మీరు కూడా ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదండి నేను ఫస్ట్ టైం చేస్తున్నానని. మీరే చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేనైతే ఈ మైసూర్ పాక్ని ఎవరి హెల్ప్ తీసుకోకుండా చేశానండి. చాలా మంచిగా వచ్చింది నాకైతే. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. అందరూ బేకరీ నుంచి తీసుకొచ్చారా అని అంటారు. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.